వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ఫ్యాషన్. ఈరోజు నేను నాటుకోడి పులుసు చేయబోతున్నాను. ఇది విలేజ్లో నుంచి తీసుకొచ్చాము మేము నాటుకోడి. దానికి ఇప్పుడు కొంచెము మంచిగా వాష్ చేసుకోవాలి మంచిగా. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి. దాన్ని కొద్దిసేపు పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో ఒక 2 స్పూన్లు ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి, అలాగే ఒక స్పూను జీలకర్ర వేసి కొంచెం పొడిలాగా చేసుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, ఒక ఇలాచి వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి కర్రీకి సరిపడా, అది హాఫ్ కేజీ అలా ఉంటుంది నాటుకోడి. అది నాటుకోడి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి వేసేసుకొని మనం కొంచెం ఒక చిన్న ఆనియన్, ఇవి వైట్ ఆనియన్స్, ఇవి ఊర్లో నుంచే తెచ్చాను. టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్లో ఈ వైట్ ఆనియన్స్. ఒకటేసి మొత్తం ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. మనకి గ్రేవీ లాగా రావడానికి సంగటికి బాగుంటుంది. ఇలా గ్రేవీ లాగా ఉంటే పులుసులాగా తినడానికి బాగుంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకోవాలి. నాటుకోడి కదా, గిన్నెలో అయితే త్వరగా ఉడకదు, చాలా టైం పడుతుంది. అందుకే కుక్కర్లో వేసుకుంటున్నాను కదా. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి సరిపడా. 2 పావులు అలా వేసాను. ఆనియన్స్ వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ వేసాను ఒకటి. వేసి మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కొంచెం మగ్గాలి. చూడండి, బాగా కలబెట్టుకోవాలి ఆనియన్స్. అది రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది ఇది టేస్ట్. రాగి సంగటిలోకి పులుసులాగా అయితేనే బాగుంటుంది, కర్రీలాగా అయితే బాగుంటుంది. పులుసులాగా చేస్తున్నాను, గ్రేవీగా వస్తుంది. చూడండి, బాగా మగ్గిపోయాయి. ఒక 5 మినిట్స్ అలా మగ్గించాను. తర్వాత సరిపడా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకొని ఇప్పుడు మనము పేస్ట్ చేసాం కదా, ధనియాలు, కొబ్బరి, అది పేస్ట్ వేసుకోవాలి. గసగసాలు కూడా వేసుకోవచ్చు. కొంచెం నా దగ్గర లేవని వేయలేదు. ఒక స్పూన్ గసగసాలు కూడా వేసుకుంటే బాగుంటుంది నాటుకోడి పులుసులో. ఇప్పుడు ఆ పేస్ట్ వేసాక టమాటో వేస్తున్నాను. ఒక 2 మీడియం సైజ్ టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని అలాగే సరిపడా కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాము, కొంచెం గరం మసాలా వేసాం కదా, లవంగాలు, ఇలాచి, అందుకని కారం చూసి సరిపడా వేసుకోవాలి. స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మేము మీడియంగా తింటాం, అందుకే ఒక 2 స్పూన్స్ అలా వేసాను. ఇప్పుడు సాల్ట్ వేసాను. సాల్ట్ తర్వాత కూడా వేసుకోవచ్చు మనం చూసి. ఇప్పుడు కొద్దిగా వేసాను. ఆల్రెడీ ధనియాలు, గరం మసాలా పేస్ట్ వేసాం కాబట్టి ఇంకా ధనియాల పొడి అది అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి అవన్నీ కలిసేలాగా బాగా కలబెట్టుకోవాలి. బాగా కలబెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ స్పైసెస్ అన్నీ మగ్గే వరకు ఉంచుకోవాలి. టమాటో అంతా చూడండి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం విజిల్స్ పెట్టుకోవాలి. సరిపడా వాటర్ వేసుకొని ఒక 5 అలా విజిల్స్, ఒక 4-5 పెడితే మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. ఉడకకపోతే తినడానికి చాలా కష్టంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అందుకే నాటుకోడి బాగా కుక్కర్లో వేసి ఉడికించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ అలా రానివ్వాలి. చూడండి, ఇప్పుడు 5 విజిల్స్ తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్కి. చాలా బాగా వచ్చింది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా. ఇప్పుడు ఒకసారి కొత్తిమీర వేసాక బాగా కలుపుకొని ఒక్కసారి ఉడికిందో లేదో చూసుకొని, ముదురుగా అయితే కొంచెం ఉడకడానికి ఇంకా ఒక విజిల్ అలా పెట్టాల్సి వస్తుంది. ఇది మంచిగా నార్మల్గా ఉంది, ముదురు ఏం కాదు. అందుకే 5 విజిల్స్లో మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే.
చాలా టేస్టీగా ఉంటుంది రాగి సంగటిలోకి. నేను షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను రాగి సంగటి చేసి ఇది కాంబినేషన్ తినేది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.